హలో! ఏపీ ప్రజలారా! జనవరి నెల 20, 25న కరెంటు బిల్లు మీరు చూసినట్లయితే రూ. 615 రావాల్సిన కరెంటు బిల్లు నాకు గాను రూ. 1,226 కరెంటు బిల్లు వచ్చింది. దీనికి గల కారణాలని మనం ఇప్పుడు అనలైజ్ చేద్దాం. యాక్చువల్‌గా నాకు న్యూ రీడింగ్ వచ్చి 24,286 మైనస్ 24,128. అందుకు గాను నేను 188 యూనిట్లు కన్జ్యూమ్ చేశాను. దానికి గాను గవర్నమెంట్ టారిఫ్ ప్రకారం రూ. 615 మటుకే నేను కట్టాలి. కానీ గవర్నమెంట్ నా దగ్గర నుండి రూ. 30 అదనంగా ఫిక్స్డ్ ఛార్జెస్ కింద, కస్టమర్ ఛార్జెస్ కింద రూ. 50, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ద్వారా రూ. 10, ఎఫ్‌పిపిసిఏ-1 మే 22న వరకు రూ. 288, మే 2023కి గాను రూ. 88. సో డిసెంబర్ 2024 గాను రూ. 55 ఎక్స్ట్రాగా అండ్ ట్రూ అప్ ఛార్జ్ కింద నా దగ్గర రూ. 90 కలెక్ట్ చేసింది. ఎందుకు ఈ విధంగా మీ కరెంటు బిల్లు ఇంక్రీజ్ అయ్యిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. సో మొదటిగా చూస్తే యాక్చువల్‌గా నాకు 158 యూనిట్ల మటుకే నేను ఖర్చు చేశాను. గవర్నమెంట్ టారిఫ్ ప్రకారం గాను నేను రూ. 615 మటుకే కట్టాలి. కానీ ఫిక్స్డ్ ఛార్జెస్ కింద నా దగ్గర నుండి రూ. 30 కలెక్ట్ చేస్తున్నారు. ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అవ్వచ్చంటే, సో మనకి ట్రాన్స్‌ఫార్మర్ పెట్టుంటారు. ట్రాన్స్‌ఫార్మర్‌కి పోల్స్‌ని ఎరెక్ట్ చేసుంటారు. ట్రాన్స్‌ఫార్మర్‌కి వైర్‌ని ఎరెక్ట్ చేసుంటారు. వీటన్నిటికి గాను ఈ ఛార్జ్ అనేది ఫిక్స్డ్‌గా ఉంటది. సో ఈ ట్రాన్స్‌ఫార్మర్ పెట్టిన దానికి గాను, ఆ పోల్స్ ఇరిగిపోతే రీప్లేస్ చేసిన దానికి గాను, వైర్లు డ్యామేజ్ అయిపోతే రీప్లేస్ చేసిన దానికి గాను, ట్రాన్స్‌ఫార్మర్ డ్యామేజ్ అయిపోతే రీప్లేస్ చేసిన దానికి గాను మన దగ్గర నుండి ఫిక్స్డ్ అమౌంట్ కలెక్ట్ చేస్తారు. దాన్ని ఫిక్స్డ్ ఛార్జ్ అంటారు. దానివల్ల నా దగ్గర నుండి రూ. 30 ఎక్స్ట్రాగా తీసుకున్నారు. కస్టమర్ ఛార్జ్ అంటే ఏంటి? సో దీన్ని ఎందుకు తీసుకుంటారంటే, కస్టమర్ ఛార్జ్ అంటే సో మనకి ప్రతి రెండవ శనివారం సో ట్రాన్స్‌ఫార్మర్ మెయింటెనెన్స్ కింద ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్ చేంజ్ చేయడం, చెట్లని ట్రిమ్మింగ్ చేయడం, చెట్లని ట్రిమ్ చేయడం వంటివి చేసిన దానికి గాను కస్టమర్స్ ఛార్జ్ కింద గవర్నమెంట్ మన దగ్గర నుండి రూ. 50 కలెక్ట్ చేస్తది. ఇంకొక ఛార్జ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ డ్యూటీ. సో నేను చెప్పిన అన్ని ఛార్జెస్ మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో రూ. 615 నా ఒరిజినల్ కరెంటు బిల్, నేను వాడిన బిల్. రూ. 30కి గాను ఫిక్స్డ్ ఛార్జ్ కింద కలెక్ట్ చేస్తాండి. కస్టమర్ ఛార్జెస్ గాను నా దగ్గర నుండి రూ. 50 కలెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ. ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటే ఏంటంటే, ఒక యూనిట్‌కి గాను 6 పైసలు నా దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. అంటే 0.06 ఇంటూ 158 యూనిట్లు నేను కన్జ్యూమ్ చేశాను. దానికి గాను రూ. 10 ఎక్స్ట్రా నేను పే చేయాలి. సో ఆ రూ. 10 నేను ఇక్కడ ఎక్స్ట్రాగా పే చేస్తున్నాను. ప్లస్ ఎఫ్‌పిపిసిఏ గవర్నమెంట్ ఒక కొత్త పాలసీ కొత్త అడ్జస్ట్‌మెంట్ స్కీమ్‌ని తీసుకొచ్చింది. దీన్ని ఏమంటామంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్. ఇది ఏ నెలకు సంబంధించిందంటే మే నెల 2022 సంబంధించింది. దీని యొక్క మీనింగ్ ఏంటంటే, గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన స్టేట్ గవర్నమెంట్ రూ. 10 పవర్ కొంటది. కానీ మన స్టేట్ గవర్నమెంట్‌కి కస్టమర్స్ నుంచి రూ. 9.06 గాను అమ్మేస్తది. సో దీనివల్ల స్టేట్ గవర్నమెంట్ రూ. 40 లాస్ అవుతుంది. ఈ 40 లాస్ అయిన దాన్ని గవర్నమెంట్ రికవర్ చేసుకోవడానికి ఒక స్కీమ్‌ని తీసుకొచ్చింది. ఆ స్కీమ్ పేరే ఎఫ్‌పిపిసిఏ. అంటే ఫ్యూయల్ గవర్నమెంట్ కొనుండొచ్చు. అదర్‌వైజ్ పవర్‌ని కూడా కొనుండొచ్చు. దానివల్ల వచ్చిన కాస్ట్ అడ్జస్ట్‌మెంట్‌ని ఎఫ్‌పిపిసిఏ అంటారు. దీనివల్ల సో నేను మే 2022న 720 యూనిట్స్ వాడున్నాను. సో దాన్ని 0.4తో మల్టిప్లై చేస్తే సో రూ. 288 నేను ఎక్స్ట్రాగా ఫిఫ్త్ ఛార్జ్ కింద గవర్నమెంట్‌కి పే చేస్తున్నాను. దాని ఛార్జింగ్ బిల్లింగ్ అమౌంట్ వచ్చి 40 పైసా పర్ యూనిట్. అలాగే సో దీంతో ఇప్పుడు మనం 2022 ఇయర్‌కి గాను ఫిఫ్త్ పేమెంట్ మనం చేస్తాం. అంటే ఇలా ఎఫ్‌పిపిసిఏ ఇంకొక 7 మంత్స్‌కి మనం ఎక్స్ట్రాగా ఇంకొక అప్‌కమింగ్ 7 మంత్స్‌కి మనం పే చేయాల్సి వస్తుంది. ఈ 7 నెలలు అయిపోయిన తర్వాత మనం ఎఫ్‌పిపిఏ 2022కి గాను ఏమి కట్టాల్సిన అవసరం లేదు.
అలాగే ఎఫ్పిపిసిఏ మే నెల 2023కి గాను నేను ఒక 221 యూనిట్లు వాడాను. అందుకు గాను 40 పైసల లెక్కన నేను రూ. 88 ఎక్స్ట్రాగా గవర్నమెంట్ నా దగ్గర నుంచి ఛార్జ్ చేసింది. సో దీనికి గాను నేను ఆల్రెడీ 5th మంత్ 2023 అమౌంట్ రూ. 88 పే చేశాను. ఇంకా నేను 7 మంత్స్ ఎక్స్ట్రా అప్కమింగ్ 7 మంత్స్ నేను ఇంకా పే చేయాలి. సో 7 నెలలు కంప్లీట్ అయిపోతే నాకు ఈ ఎఫ్పిపిసిఏ ఛార్జ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇంకొక ఛార్జ్ ఏంటంటే ఎఫ్పిపిసిఏ డిసెంబర్ అంటే ప్రీవియస్ ఇయర్ డిసెంబర్ 2024 139 యూనిట్లు నేను వాడాను. అందుకు గాను గవర్నమెంట్ నా దగ్గర నుండి 40 పైస్ కలెక్ట్ చేసింది. సో 40 పైస్ ఇంటూ 139 గాను రూ. 55 నేను ఎఫ్పిపిసిఏ డిసెంబర్ నెల 12th డిసెంబర్ 2024 గాను నేను రూ. 55 ఎక్స్ట్రా పే చేయాలి. ఓకే. సో నాకు పోల్స్ వేశారు, ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు, వైర్లు వేశారు, నేను రూ. 30 ఇస్తాను. సో నాకేంటంటే ఎవ్రీ సెకండ్ సాటర్డే ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ చేసిన దానికి, ఆయిల్ మెయింటెనెన్స్కి, సో ట్రీస్ ట్రిమ్మింగ్ చేసిన దానికి రూ. 50 కడతాను. ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటే సో మనకి పవర్ గ్రిడ్తో కనెక్ట్ చేసిన దానికి గాను వాళ్ళకి మనం డ్యూటీ కట్టాలి. దానికి గాను ఒక రూ. 10 ఒక యూనిట్కి 6 పైసల కింద నేను ఇలా పే చేశాను. ఇదేంటంటే గవర్నమెంట్ రూ. 10 కంపెనీస్ దగ్గర కొంటాయి, మనకి రూ. 9.60 కింద మనకు అమ్ముతుంది. సో దీనివల్ల గవర్నమెంట్ 40 పైసా నష్టపోతుంది. దాన్ని గవర్నమెంట్ నేరుగా కస్టమర్స్ నుంచే కలెక్ట్ చేయాలి. ఇప్పుడు కలెక్ట్ చేయాలంటే మే నెల 2022 కలెక్ట్ చేయాలి, కానీ గవర్నమెంట్ కలెక్ట్ చేయలేదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ పాస్ చేసి దీన్ని కలెక్ట్ చేసుకోమని ఆర్డర్స్ పాస్ చేసింది. దాని ద్వారా సో ఆ రూల్స్ ప్రకారం మన దగ్గర నుండి రూ. 288 కలెక్ట్ చేశారు. సో ఇక్కడ మనకి రూ. 88 కలెక్ట్ చేశారు, మరియు ఇక్కడ రూ. 58. సో ఇవన్నీ ఛార్జెస్ మీకు ఇక్కడ చూడగానే అర్థమవుతాయి. సో 05 అంటే మే నెల 22న రూ. 288, మే నెల 23న రూ. 88. సో డిసెంబర్ 24న రూ. 55 నా దగ్గర అదనంగా కలెక్ట్ చేశారు. కానీ వీటిల్లో గాను ఇంకొక ఎక్స్ట్రా ఛార్జ్ ఏంటంటే ట్రూ అప్ ఛార్జ్. ఈ ట్రూ అప్ ఛార్జ్ ఏంటంటే సేమ్ ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు ఎక్స్ట్రాగా పవర్ గవర్నమెంట్ నుంచి పర్చేస్ చేసి మనకి సబ్సిడీలో అమ్మిన దానికి గాను 40 పైస్ ఎక్స్ట్రాగా ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ చేశారు. కాకపోతే సో గవర్నమెంట్ నష్టాల్లో ఉండడం వల్ల ఆ నష్టాల నుంచి బయటపడడానికి కోసం ఒక కొత్త ఛార్జీని తీసుకొచ్చారు. దీన్ని ట్రూ అప్ ఛార్జ్ అంటే అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూ. 10 కొనుక్కుంటుంది, మన కస్టమర్స్కి 9 రూపీస్ 60 పైస్కి మనం అమ్ముతుంది. సో గవర్నమెంట్ ఎంత నష్టపోతుంది మళ్ళీ ఇక్కడ ఇంకొక 40 పైస్. సో గవర్నమెంట్ నష్టాల నుంచి బయటపడడానికి ఒక కొత్త ట్రూ అప్ ఛార్జ్ తీసుకొచ్చింది. ఇది కూడా దేనికోసం అంటే సో గవర్నమెంట్ రూ. 10 కొని మనకి 9 రూపీస్ 60 పైస్కి అమ్ముతా ఉంది. దానివల్ల 40 పైస్ గవర్నమెంట్ నష్టపోయి ఎస్పీడీసీఎల్ అనే కంపెనీ నష్టాల్లోకి పోతుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రూ అప్ ఛార్జ్ అనేది ఒక 36 మంత్స్ ఏర్పాటు చేశారు. ఇది జూలై 2022 నుంచి కలెక్ట్ చేసుకోమని గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. జూలై 2022 ఇయర్కి గాను 6 మంత్స్, 22-23 ఇయర్కి గాను 12 మంత్స్, 2023కి గాను ఒక 12 మంత్స్, అండ్ 2024కి ఒక 12 మంత్స్, 2025 జూలైకి గాను 6 మంత్స్. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి 36 మంత్స్ ట్రూ అప్ ఛార్జీ కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ డిసైడ్ చేసుకునింది. దానివల్ల మనకి ప్రతి 30th ఇక్కడ ఏంటంటే 30/36 అంటే మనం 30th పేమెంట్ చేస్తున్నాం. ఎన్నో పేమెంట్ గాను 36 పేమెంట్స్ గాను 30th పేమెంట్ చేస్తున్నాం. దానికి గాను నా దగ్గర నుండి రూ. 90. నేను వాడిన కరెంటు బిల్ ఏమో రూ. 615, నేను కట్టేదేమో రూ. 1200. దీన్ని చూస్తే దగ్గరగా రెండింతల కరెంటు బిల్ నేను కడతా ఉంటాను. సో మనం ఎందుకు ఇన్ని ఛార్జెస్ గవర్నమెంట్కి కట్టాలో అనే దానికి ఇది ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్. ఈ వీడియో ద్వారా మీకు కావాల్సిన సమాచారాన్ని కరెంటు బిల్లు ఎందుకు రూ. 615 నుండి రూ. 1226 ఇంక్రీజ్ అయిందో మనం చూసాం. సో ఈ ఛానల్
వల్ల మీకేమన్నా నాలెడ్జ్ గెయిన్ అయ్యి ఉంటే సో ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ నెల జనవరి 25న ఎంత కరెంట్ బిల్ వచ్చిందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.